ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తుడుందెబ్బ ఆదివాసీల సంఘాలు ఐటీడీఏ ముందు మహాధర్నా చేపట్టాయి. ఏజెన్సీ చట్టాలైన 1/70, 5వ షెడ్యూల్డ్ పీసా చట్టాలను ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన షేక్ ముగ్దుంను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరితీయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ నాయకులతో మంత్రి సీతక్క చర్చలు జరిపినప్పటికీ న్యాయం జరగలేదని ఆదివాసీ నాయకుడు కొడప నగేష్ ఆరోపించారు. రావడం జరిగింది. ఒకటే తెలియజేస్తున్నాం. ఇదే అదే ప్లేస్లో ఇంకొక వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో ఆయనకి ఉరి శిక్ష వేసే వాళ్ళు, కానీ ఇవాళ ఆదివాసీ అమ్మాయి అంటే నీలాబాయి అంటే అమ్మాయి రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గత నెల క్రితం జైనూరులో జరిగినటువంటి ఆ సంఘటనకి బాధ్యుడైనటువంటి ముగ్దుంను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరి తీయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నాలో మొదటి అంశంగా చేర్చడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాలు ముగ్ధం పైన ఉరి తీస్తేనే ఈ సమస్యలు శాంతియుతంగా స్టాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జైనూరు సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి మాతో గడువు అడగడం జరిగింది. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు అడిగిన గడువు సమయం ఆసన్నమైన తర్వాత మేము ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు ఉదయమే మాకు సమాచారం రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసీ నాయకులతో శాంతి చర్చలు జరపడానికి పిలుపునిచ్చారు.